ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మీరు నాకు కొన్ని కేస్ స్టడీస్ పంపించారు, వాట్సాప్లో పంపించారు. వాటిని నేను బుక్లో రాసుకోవడం జరిగింది. ఒకసారి ఫస్ట్ కేస్ స్టడీ ఒకసారి తీసుకుంటాను. నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నా జీతం ₹1,00,000. ఓకే. ఇప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. ఓ 5 ఏళ్ల పాటు నెలకు ₹20,000 చొప్పున పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాను. ఓకే. మరి ఇప్పటి నుంచి నేను ఎటువంటి పెట్టుబడులు పెట్టాలి, నా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలో తెలియచేయగలరు అంటూ కూడా మనకు ఒక కేస్ స్టడీ రావడం జరిగింది. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సో ఫస్ట్ అసలు ఆ క్వశ్చన్లో అడగటంలోనే ఆ అబ్బాయి అడిగిన క్వశ్చన్లోనే చాలా రకాల లోపాలు, అంటే బేసిక్గా ఆ ఏజ్ గ్రూప్ అలానే ఆలోచిస్తుంది. సో 25 సంవత్సరాలకు ₹1,00,000 జీతం అని అంటే అది అద్భుతమైన శాలరీ, మంచి ప్యాకేజ్, చాలా మంచి ప్యాకేజ్. సో అబ్బాయికి శాలరీ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతూ ఉంటుంది, మంచి కెపాసిటీ కూడా ఉంది. సో ఫస్ట్ 25 yearsకి అంత మంచి శాలరీ రాగానే మనకేమనిపిస్తుంది, మనం డబ్బుల్ని డబల్ చేయాలి, ఫాస్ట్గా గ్రో చేయాలి. సో దానికోసం మంచి అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నా సజెస్ట్ చేయండి అని చెప్పి సహజంగా 25 years to 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళే యాక్చువల్గా వాళ్ళ డబ్బుల్ని ఎక్కువగా పాడు కూడా చేస్తూ ఉంటారు. రైట్. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ పెడతారు ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రేడింగ్ లో పెడతారు. ట్రేడింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, రైట్. అదొక బిజినెస్ అంతే. సో బేసిక్ గా స్టాక్ బయింగ్ చేస్తారు. నెక్స్ట్ ఈ స్టాక్ బయింగ్ కూడా ఎట్లా చేస్తారు, రకరకాల వాళ్ళని చూసా. ఎవరో కాల్స్ ఇస్తూ ఉంటారు, ఆ కాల్స్ బేస్డ్ కొన్ని చేస్తూ ఉంటారు, అవి వర్కౌట్ కావు. కొంతమంది ఏం చేస్తారు, ఏదో ఒక సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఏదో కాల్స్ ఇస్తారు, ఒకళ్ళు ప్యాకేజ్ తీసుకుంటారు, మిగతా వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకొని ఆయన ఇచ్చే కాల్స్ అని ఆ గ్రూప్లో వేసుకొని అందరూ కొంటారు. సో బేసిక్ అట్లా కూడా నష్టపోయి, సో రకరకాలుగా నష్టపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి వర్కౌట్ కావు. సో బేసిక్ గా ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ సెక్యూరిటీ గురించి. కీడించి మేలించు, ఈ సామెత మనకి బాగా తెలుసు. సో ఫస్ట్ మనం కీడించాల్సింది ఏంటి, బై ఎనీ ఛాన్స్ మనకి ఏదన్నా జరిగితే మనం ఇంత కష్టపడి డబ్బులు సేవ్ చేస్తున్నాం కదా, డబ్బులు ఏమన్నా పోతాయా? సహజంగా డబ్బులు పోవటానికి ఉండేటువంటి అవకాశాలు ఏంటి, మనకి ఏదన్నా హాస్పిటలైజ్ మనమైనా ఇష్యూ ఉంటే, లేదా మన పేరెంట్స్ అయితే, లేదా మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగి డిజేబిలిటీ జరిగితే, సహజంగా ఇట్లాంటి కేసెస్ లో ఫస్ట్ మనకి మనం సంపాదించి దాచిపెట్టిన డబ్బులు కూడా పోతాయి, ఫైనాన్షియల్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి. మనం వీటిని సంపాదించి పెట్టే ముందు దానికి ఒక ఇన్సూరెన్స్, ఒక రకంగా సరే మీకు ఇన్సూరెన్స్ అనుకోకండి, మీ పెట్టుబడికి ఇన్సూరెన్స్ అనుకోండి, మీకోసం మీరంటే పెట్టుకోరు. ఫస్ట్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ఎర్లీ ఏజ్ లో తీసేసుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మీ వరకు కాదు, అండ్ అది మీ పేరెంట్స్ కి కూడా తీసుకొని ఉండాలి. సో మీ పేరెంట్స్కి వచ్చినా కానీ బాధ్యత మీదే అవుతుంది కాబట్టి మీ పేరెంట్స్కి కూడా మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. కంపెనీ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అవ్వద్దు, బయట సపరేట్ ఇన్సూరెన్స్ ని మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ శాలరీకి అనుకూలంగా మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ అబ్బాయికి ఖచ్చితంగా 3 కోట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఎర్లీ ఏజ్ కాబట్టి మంచి తక్కువ ప్రీమియం పడుతుంది. సో టర్మ్ కూడా తీసి పెట్టేసుకోవాలి. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాలి. ఈ 2 లేకుండా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడే అర్హత కూడా ఉండదు. సో ముందు ఫ్యామిలీ సేఫ్టీ, పర్సనల్ సేఫ్టీ చూసుకున్నాకే ఇన్వెస్ట్మెంట్, ఇతర పెట్టుబడుల వైపు వెళ్ళాలి మనం, అంతే. సో ఇది ప్రాసెస్. ఇవి చేయకుండా దీంట్లోకి వచ్చినా ఏది మిగలదు అనమాట. సో నెక్స్ట్ మనము ఆ అబ్బాయి మాట్లాడిన దాంట్లో 5 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నారు. ఈ మాటలో ఒక మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అడిగారు అని అంటే, నాకు 5 ఏళ్లలో ఇట్లా డబ్బులు పెట్టుకుంటూ పోతే ఒక హ్యూజ్ రిటర్న్స్ వచ్చేస్తాయి, సో బేసిక్ గా మనం బాగా డబ్బులు సంపాదించేయచ్చు అని చెప్పి 5 సంవత్సరాల ప్లాన్ అడిగారు. సో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం సంపాదించే అంత కాలం మనం పెట్టుబడులు పెడుతూనే ఉండాలి, అది కదా యాక్చువల్గా. సో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ 5 ఏళ్ల కోసం అడగకూడదు. నాకు ఇప్పుడు 25 సంవత్సరాల వయస్సు, నెక్స్ట్ 30 ఏళ్ళు అంటే 55 సంవత్సరాల వరకు కూడా నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎలా ఉండాలో అడగాలి, రైట్. 5 years కోసం అనేది షార్ట్ టర్మ్ కదా. 5 yearsలో ఏం సాధిస్తారు మీరు? ఏమి చేయలేరు కదా. 5 yearsలో ఏమొస్తుంది మీకు? ₹20,000 పెట్టుకుంటే వెళ్తున్నారు. అంటే నాకు అనిపిస్తుంది రేవంత్, అతనికి మంచి శాలరీ వస్తుంది, బట్ అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది రైట్ డెసిషన్, ఆ ఆలోచన, అది ఆ శ్రీకారం ఏదైతే ఉందో అది చాలా మంచి ఆలోచన, ఇనిషియేట్ మంచిది అది. కానీ 5 ఏళ్ళు అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కి మనకు ఒకటే థంబ్ రూల్ సార్. సో మనీ ఇక్కడ మనకి వెల్త్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్వెస్ట్ ప్లస్ టైం ఈజ్ ఈక్వల్ టు వెల్త్, రైట్. ఇక్కడ టైం అనే కాంపోనెంట్ చాలా తక్కువగా ఉంది కదా. మీకు రియల్ వెల్త్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుద్ది? ₹1,00,000 జీతం సంపాదిస్తున్నాడు,
ప్రతి నెల 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే 5 ఏళ్లకు 12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. 15% CAGR తో గ్రో అయితే 18 లక్షలు అవుద్ది. ఆ అబ్బాయికి ఆ 18 లక్షల దగ్గర సాటిస్ఫాక్షన్ రాదు. 18 అనిపిస్తుంది. కానీ అదే 10 ఏళ్ళకి వెళ్తే 56 lakhs అవుతుంది. అదే 15 years కంటిన్యూ చేస్తే 1.3 crore. అదే 20 years కంటిన్యూ చేస్తే 3 కోట్లు. అదే 25 years అయితే 6.5 కోట్లు. అదే 30 సంవత్సరాలు అట్లా కంటిన్యూస్ 20,000 SIP చేస్తే దాదాపుగా 14 కోట్లు. అంటే అతనికి 55వ సంవత్సరం వచ్చే వరకు అది టార్గెట్. సో బేసిక్ గా మనం మైండ్ లో పెట్టుకునేటప్పుడు పెద్ద ఫిగర్లను పెట్టుకుంటాం. ఆ పెద్ద ఫిగర్ తో పాటుగా మనం టైం ని కూడా జోడించాలి. జస్ట్ ఫిగర్ ఉంటే మనం అచీవ్ చేస్తామా? ప్రాసెస్ ఉంటది కదా. ఆ ప్రాసెస్ లో మీకు ఇన్వెస్ట్ చేయాలని తెలుసు, పెద్ద ఫిగర్ చేయాలి అని మీకు టార్గెట్ ఉంది. సో దానికి జోడించాల్సింది ఏంటంటే టైం అనే ఒక ఎలిమెంట్. ఈ టైం కూడా యాడ్ అయితేనే రియల్ వెల్త్ క్రియేట్ అవుద్ది. సో ఫస్ట్ 5 years ఏం జరిగింది? 12 లక్షలకి మీకు వచ్చింది 18 లక్షలు. అదే మీకు 30 years ఏం జరిగింది? మీరు ఇన్వెస్ట్ చేసేది మొత్తం కలిపి 72 లక్షలే, కానీ మీకు వచ్చిన రిటర్న్ 14 కోట్లు. ఇది టెంప్టింగ్ ఉండేది. సో బేసిక్ ఇక్కడ మొత్తంలో చేంజ్ చేసింది ఏంటి? మనం ఇన్వెస్ట్ చేసేది సేమ్ మ్యూచువల్ ఫండ్, అదే 20,000, అదే పర్సన్. ఏం మారింది ఇక్కడ? టైం అనే కాంపోనెంట్ మారింది. సో మనం ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్టెడ్ గా ఉంటామో అంత రియల్ వెల్త్ అనేది క్రియేట్ అవుతూ ఉంటది. సో బేసిక్ గా మనం కల్టివేట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ లో కూడా మనీ అనేది అంటే వెల్త్ అనేది ఓవర్ నైట్ క్రియేట్ అవ్వదు. వెల్త్ అనేది ఎప్పుడైనా కానీ ఒక క్రమ పద్ధతిలో దానికి టైం జోడిస్తేనే ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదివేటప్పుడు సహజంగా అంబానీ అంత సంపాదించారు, కింద నుంచే వచ్చారు, సో మనకి ఎలాన్ మస్క్ బాగా సంపాదించారు, ఇవన్నీ వింటుంటాం. వారెన్ బఫెట్ సంపాదించారు, రాకేష్ జుంజున్వాలా సంపాదించారు. వాళ్ళందరూ ఏమన్నా రాత్రికి అయ్యారా? వారెన్ బఫెట్ గారికి ఎప్పుడు రియల్ వెల్త్ వచ్చింది? 65వ సంవత్సరానికి. రాకేష్ జుంజున్వాలా గారికి 40,000 కోట్లు 80,000 కోట్లు ఏమన్నా 20 ఏటకు వచ్చిందా? 30 ఏటకు వచ్చిందా? ఆయనకి అంతే 65 ఏటకి ఇప్పుడు బాగా వెల్త్ క్రియేట్ అయిందని చనిపోయే టైంకి ఆయన స్టాక్స్ వాల్యూ దాదాపుగా 25,000 కోట్లు ఇదంతా ఉన్నట్టుంది స్టాక్ వాల్యూ సమ్వేర్ అరౌండ్. సో బేసిక్గా మనకి ఒక వెల్త్ క్రియేట్ అవ్వాలి అని అంటే దానికి టైం ఉండాలి. ఎప్పుడైతే మనం టైం అనే కాంపోనెంట్ని డిలీట్ చేస్తామో, టార్గెట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంది, టైం అనే కాంపోనెంట్ని మనం మర్చిపోయి డిలీట్ చేస్తామో తప్పుడు అడుగులు పడిపోతాయి. ఆ తప్పటి అడుగులే ఈరోజు బెట్టింగ్ల వైపు దారితీస్తున్నాయి, ట్రేడింగ్ల వైపు దారితీస్తున్నాయి. ఈ రకరకాల స్కామ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి పడిపోతున్నారు. రైట్? సో మన మైండ్లో ఎప్పుడైనా టైం అనే కాంపోనెంట్ని సీడ్ లాగా నాటేయాలి. ఈ జనరేషన్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, టైం లేకపోతే వెల్త్ లేదు. వెల్త్ అంటేనే టైం. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ నథింగ్. మీరు పెట్టేది 72 లక్షలే, కానీ యాక్చువల్ వెల్త్ అంతా క్రియేట్ చేసింది టైం. టైమ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, నాట్ యువర్ మనీ యాక్చువల్లీ. సో గివ్ టైమ్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ పద్ధతిలో 30 సంవత్సరాలు కనుక ప్లాన్ చేసుకుంటే 14 కోట్లు అంటే జస్ట్ ఇమాజిన్ 10% రిటర్న్ వచ్చినా సంవత్సరానికి హీ విల్ మేక్ 1.5 crore. ఎందుకంటే అతను 25 సంవత్సరాల వయసు అప్పటికే దాదాపు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు అంటే నెక్స్ట్ 20-30 ఏళ్ళకి పెంచగలుగుతాడు ఎస్ఐపిని. చాలా మంచి పొజిషన్ లో ఉంటాడు, ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయిపోతాడు. డబ్బు ఆయనకి ఎస్ఐపి కూడా పెంచుకునే కెపాసిటీ ఉంటుంది. ఈ 14 ఏంటి ఎవరికి తెలుసు, ఆయన 100 కోట్లకి వెళ్తాడేమో. జీతం కూడా చాలా పెరుగుతుంది అబ్బాయికి. డెఫినెట్ గా చాలా చిన్న వయసులో చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే 25 సంవత్సరాల వయసుకి ఎలా ఉంటుంది అంటే నెలకు ₹1,00,000 జీతం వస్తుంటే హ్యాపీగా ఒక మంచి కారు కొనుక్కుందాము, ఒక లగ్జూరియస్ లైఫ్ లోకి వెళ్ళిపోదాము, ఇలాంటి ఆలోచన చేయకుండా అతను ఉద్యోగం వచ్చిన తొలినాళ్లలోనే అతను ఇన్వెస్ట్మెంట్స్ వైపుకి రావాలని ఆలోచన చాలా మంచి ఆలోచన. ఇంకొక మంచి పని ఆయన చేసింది ఏంటో నేను చెప్పనండి. ఆ అడ్వైస్ తీసుకోవడానికి ఆయన ఒక అడ్వైజర్ దగ్గరికి రావటం. సో బేసిక్ గా మనం ఆ వయస్సులో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? బెట్టింగ్ లో పెడితే మామ డబ్బులు ఇట్లా డబ్బులు అయితే అంటాడు. అదే కదని చెప్పేది. అడ్వైజర్ ని సంప్రదించడం. రైట్. సో బేసిక్ గా రైట్ ప్లేస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. రైట్. అదే. సో మొత్తానికి అతని అడ్వైజర్ ని సంప్రదించడం, అతని రిక్వైర్మెంట్ ఏంటనేది ఇక్కడ మాట్లాడుకోవడం అనేది ఇంకా అంటే ఇంకొంతమంది ప్రేక్షకులకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.